అభినయం అంటే ఎదురుగా, ప్రేక్షకులు ఎదురుగా, ఎదురుగా, నయం తీసుకువెళ్ళేదంటే వాళ్ళ హృదయంలోకి, మనసుల్లోకి, బుద్ధుల్లోకి సూటిగా తీసుకుపోయే వ్యవహారం, విషయాన్నే అభినయం అంటారు. చూడండి మీరు, ఎదురుగా ఇట్లా ఉంటుంది. అభినయాలు 4 అనుకున్నాం. ఒకటి ఆంగికాభినయం, శరీరంతో చేసేది, మాటతో చేసేది, మేకప్ తో చేసేది. తర్వాత సాత్వికాభినయం, నవరసాలు ఈ ముఖంతో అభినయించేది. ముఖాభినయం ఉంటుందా, శరీరంతో చేస్తలా, ఇవన్నీ అభినయం. సాత్వికాభినయం చాలా కష్టం. అంటే ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరిలో అన్నీ పలుకుతాయి. కొందరిలో పలకపోవచ్చు మనం చేసినా కానీ ఇంకో విధంగా అర్థమవుతుంది. కాబట్టి నాటకంలో, డ్రామాలో, సినిమాల్లో ఒకడు కన్ను పొడుస్తాడు ఒక పాత్ర, ఒకడు వెన్ను చరుస్తాడు, వెన్ను చరిచి ప్రోత్సహిస్తాడు. నువ్వు ఇంద్రుడి చంద్రుడి అంటాడు. ఆడ పొంగిపోయి యాక్షన్ చేస్తాం. కన్ను పొడిస్తే ఏడుస్తూ ఉంటాం.